శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అవినీతి అక్రమాలు, భూదందాలు, వాటిపై అతని ఆస్తులపై న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ ఎంఎల్ కార్యదర్శి రాయపనేని హరికృష్ణ అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ పాలనలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కూడబెట్టిన అక్రమ ఆస్తులు, సాగించిన అవినీతి అక్రమాలపై సమగ్ర న్యాయ విచారణ జరపాలని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాయపనేని హరికృష్ణ డిమాండ్ చేశారు. తాను అధికారంలోకి వస్తే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపడతానని, ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. పోలీస్, రెవెన్యూ, ఆలయం ఇంకా పలు ప్రభుత్వ శాఖల అధికారులను దళారులుగా మలుచుకొని మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సాగించిన అవినీతి దందాకు హద్దే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పిఏగా వ్యవహరించిన గుణశేఖర్ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించి పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారని, ఆయనపై కూడా విచారణ జరిపి ఉపాధ్యాయ విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గత 5 ఏళ్లలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందని, ముఖ్యంగా వెండి నిల్వలు, కొనుగోళ్లు, నాగపడగల విషయంలో మాజీ ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నియోజకవర్గంలోని ప్రైవేటు పరిశ్రమలతో కుమ్మక్కై కోట్లాది రూపాయలు ఆర్జించారని అన్నారు. ఫలితంగా అటు ప్రజలు, ఇటు కార్మికులు తీవ్రంగా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కుమ్మక్కయ్యి కోట్లాది రూపాయలు కాజీ చేశారు. డెవలప్మెంట్ పేరుతో మట్టి తోలి, గ్రావెల్ తోలి, బూడిద పోసేసి ఇల్లు నిర్మిస్తున్నారు ఈరోజు అక్కడ. కానీ అవి ఏమాత్రం కూడా నివాసానికి యోగ్యం లేనటువంటి ఇల్లు కట్టించారు. ఈరోజు మంచి వర్షాలు వస్తే పడిపోయేదానికి సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు ల్యాంకో ఫ్యాక్టరీకి కుమ్మక్క అయిపోయి మాజీ ఎమ్మెల్యే చిందేపల్లికి పోయేటటువంటి అనేక గ్రామాలకు పోయేటటువంటి రోడ్డుని వాళ్ళ దగ్గర కోట్లాది రూపాయలు లంచాలు తీసుకుని, డబ్బు తీసుకొని వాళ్ళని భయపెట్టి భయప్రాంతులు చేసి, గ్రామస్తులు చెప్పుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో వాళ్ళని సపోర్ట్ చేసి ఆ గ్రామ రోడ్డుని ఈరోజు ల్యాంకో ఫ్యాక్టరీ కలుపుకున్నారు. దానిపైన రైతులు ఆందోళన చేస్తున్న ఏమాత్రం కూడా స్పందించాల. అదేవిధంగా ఇసుక ఒకటి కాదు, ప్రతిదీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా ధ్వంసం చేశారు. ప్రభుత్వ ఆస్తులను కొలగొట్టారు. తన ఆస్తిని పెంచుకున్నాడు. కాబట్టి ఆ ఆస్తులపైన సమగ్ర విర్యాదం జరిపి పేదలకు మొత్తం ప్రభుత్వ భూములు అయితే పేదలకు పంచాలని చెప్పేసి, ప్రైవేట్ వాళ్ళ దగ్గర అయితే ఏదైతే దందాలు చేసి ఆక్యుపై చేశారో వాళ్ళందరూ కూడా దాన్ని స్వాధీనం చేయాలని, ఇతని పైన క్రిమినల్ యాక్టివిటీ చేసినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అన్ని విషయాలపైన విజిలెన్స్ తనిఖీలు చేసి విచారణ చేసి శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇప్పటికి కూడా కొంతమంది పూజారుల గుడిలో దందాలు వ్యవహరిస్తూ ఉన్నారు. అది కొనసాగిస్తున్నారు గతం నుంచి. వాటన్నిటినీ కొత్త శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు వాటన్నిటి మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతున్నాం. కాళహస్తి రూరల్ మండలం, కాళహస్తి అర్బన్లో, ఏర్పేడు, రేణుగుంట, తొట్టంపేడి మండలాలన్నింటిలో కూడా ఇసుక ఇష్టారాజ్యంగా తోడేశారు. ఫ్యాక్టరీల్లో దౌర్జన్యం చేశారు. చిందేపల్లికి వెళ్ళే ల్యాంకో ఫ్యాక్టరీ మధ్యలో ఉండే రోడ్డును ఆక్రమించడానికి బియ్యం మధుసూదన్ రెడ్డి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన ప్రభుత్వం సహకరించారు. కాబట్టి దాన్ని వెంటనే ఖాళీ చేసి అప్పగించాలి. అదేవిధంగా గుణశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేకి మించిన స్థాయిలో అధికారులపైన ఒత్తిడి చేశారు. రెవెన్యూ, ఫారెస్టు, విద్యాశాఖ, మెడికల్ అండ్ హెల్త్, దేవాదాయ శాఖ ఒకటేనంటే అన్ని రకాల ఉద్యోగస్తుల బదిలీలు కోట్ల రూపాయలకి వసూలు చేశారు. వాటన్నిటిపైన విచారణ చేయాలని చెప్పేసి